సమశ్రద్ధ, అలానే సాక్షిభూతం లేదా సాక్షి భావన. ఇవి కొన్నాళ్ల పాటు నిరంతరం జరుగుతూ ఉంటే ఒకానొక సందర్భంలో ఒక మ్యాజిక్ జరుగుతుంది అని చెప్పాను. సమశ్రద్ధనే, సాక్షి కూడా అక్కర్లేదు. సమశ్రద్ధలోనే సాక్షి ఉంది, సామరస్యం ఉంది, ఎరుక ఉంది, చైతన్యం ఉంది, అన్ని ఉంది. విభజన లేని స్థితి వస్తుంది. అఖండ అనుభవం, అఖండ బ్రహ్మానంద అనుభవం అని వేమన్న గారు చెప్తారు. సమశ్రద్ధలో వస్తుంది. దీనికి ఏ ఆశ్రమం అక్కర్లేదు. సమశ్రద్ధ మీరు పట్టుకుంటే ఆశ్రమాలు బంద్. అప్పుడు ఆశ్రమానికి వెళ్ళిందా సమశ్రద్ధలోనే వెళ్తారు, ఎక్కువ శ్రద్ధలో వెళ్ళరు. సమశ్రద్ధ అంటే ఉదాహరణకి నేను ఒక చీపురు కట్ట శ్రద్ధగా ఇసిరేస్తాను, ఒక గ్లాసుని శ్రద్ధగా ఇట్లా పెడతాను. శ్రద్ధ సమానం, అప్రోచ్ మారింది. సమశ్రద్ధ మెకానికల్ గా ఉంటే గ్లాసు అలాగే పెడతావు, చీపురు కట్ట అలాగే పెడతావు. ఇది మెకానికాలిటీ. లైఫ్లో మెకానికాలిటీ రావద్దు, ఆర్గానిక్గా ఉండాలి. అందుకే చూసేవాడికి ఎప్పటికీ సమశ్రద్ధ అని అర్థం కాదు. వాడు సమశ్రద్ధనా బొందనా చీపురు కట్ట ఇసిరేయడం చూశాను నేను. వాడు గ్లాసు కాస్ట్లీది కాబట్టి మిల్లగా పెట్టాడు, అది వాడి దృష్టి. లైఫ్ నీకు చిక్కుతున్న కొద్దీ మళ్ళీ సహజత్వం వస్తుంది, దాన్ని బట్టి స్పందించడం వస్తుంది. బట్ నీకు చీపురంతో ఈ గ్లాసు అంతే, బంగారం అంతే, మనిషి అంతే, అట్లా తెలుస్తుంది అనమాట. సమశ్రద్ధ అంటే మెకానికల్గా సమశ్రద్ధ వెరీ బ్యాడ్, ఆర్గానిక్గా సమశ్రద్ధ చాలా డైనమిక్గా ఉంటుంది. కానీ ఫస్ట్ మెకానికల్గానే వస్తుంది. ఇప్పుడు సైకిల్ మెకానికల్గా తొక్కుతాడు, ఇట్లా పట్టుకొని రోబోట్ లాగా తొక్కాల్సిందే. కాస్త చిక్కిన తర్వాత చెయ్యి వదిలేస్తాడు, రెండో చెయ్యి వదిలేస్తాడు, స్లిప్ అయి పడతాడు, మూతి పని తాకితే దెబ్బలు తాకితే మళ్ళీ దెబ్బలు తగ్గానే మళ్ళీ పట్టుకుంటాడు. డాడీ పడుకోగానే సైకిల్ వేసుకొని పోతాడు. ఇవన్నీ ఉంటాయి. నాకు ఎప్పుడు ఒకటి ఉంటుండే ఆలోచన, కళ్ళు మూసుకొని సైకిల్ తొక్కాలి. సైకిల్ వచ్చిన తర్వాత, ఇది ఫస్ట్ సైకిల్ రాకముందు వచ్చింది థాట్. నేను సైకిల్ నేర్చుకున్నదే కళ్ళు మూసుకొని తొక్కడానికి. నాకు 6 నెలలు పట్టింది. ఫస్ట్ కాయించి దొక్కి, తర్వాత అసలు కళ్ళు మూసుకోవాలి, ఫస్ట్ దీన్ని గట్టిగా పట్టుకోవాలి. మెల్లగా నాకు లిబరేషన్ వచ్చింది. సైకిల్ ఇట్లా తొక్కుతున్నా, ఒక చెయ్యి వదిలేసిన, 2 చేతులు వదిలేసిన. ఒకసారి నేను ఒక చిన్న డౌనర్ ఉంటుంది ఇట్లా మా ఊర్లో, స్ట్రైట్ రోడ్డు మీద ఎవ్వడు లేడు అసలు. ఒక 1/2 కిలోమీటర్ పైగా ఉంటుంది అది. నేను అక్కడి నుంచి ఇంకా రోడ్డు మధ్యాహ్నం సైకిల్ని పెట్టి ఒకసారి తొక్కవలసిన అవసరం లేదు, స్టేబుల్ చేసి కళ్ళు మూసుకున్నది. అసలు బ్యూటిఫుల్గా ఉంది. కట్ చేస్తే ఒకడు ఒళ్ళో ఉన్నా నేను, వాడని తిట్టుతున్నాడు. అసలు నా ఆశ్చర్యం ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు అసలు. నేను డైరెక్ట్గా పోయి వాడిని గుద్దేశాను, వాడి ఒళ్ళో నేను ఉన్నాను. నాకేం ఆయనకు దెబ్బ తాకలేదు, నాకు దెబ్బ తాకలేదు, సైకిల్కు దెబ్బ తాకలేదు. కానీ అట్లాంటి ఒక ఎక్స్పెరిమెంటేషన్ చేయాలని ఏదో అనిపిస్తుంది లైఫ్లో. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు కళ్ళు మూసుకొని తొక్కుదని తెలిసింది. అట్లా నవ్వు కూడా ఉందంటే అట్లా చాలా వస్తాయి, చాలా పడిపోతాయి. సో సమశ్రద్ధ అంటే అది షో ఆఫ్ కాదు. ఇప్పుడు అంట్లు కడగడం అనేది నేను షో ఆఫ్ చేయట్లే. ప్రతి తల్లి కడుగుతుంది. అంటే అంట్లు కడిగే పని తక్కువదైతే నువ్వు తల్లిని తక్కువ చేసినట్టు కాదు. శారదమ్మ కూడా కడిగింది. అందరు గురువులు వంట చేశారు. ఆయన ఉంటాడు, ఆయన 14 సంవత్సరాలు మౌనంగా ఉండి ధ్యానం చేశాడు. ఆయన కూర్చొని ఆయన వేళ్ళు వంకలు తిరిగిపోయాయి, ఆయన కాళ్ళు చిన్నగా అయిపోయాయి. రక్త ప్రసరణ లేదు, తల పెద్దగా ఉంటుంది, బాడీ పెద్దగా ఉంటుంది, కాళ్ళు చిన్నగా ఉంటాయి. ఆ తర్వాత ఆయన దేశ విదేశాలు తీసుకెళ్లారు. ఆయన ఏం గొప్ప ప్రసంగాలు ఇయ్యరే, చిన్న మాటలు చెప్పాడు. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాలే. ఆయన వీడియో ఉంటుంది, ఆయన ఇట్లా హాయిగా ఇట్లా కాళ్ళు జాపుకొని చక్కగా వంట చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరో అడిగారు ఆయన్ని, ఇప్పుడు జీవితంలో ఏమంటారు గొప్ప పని ఏమంటే, గొప్ప పని అంటే ఏముండదు, అన్ని పనులు గొప్ప చేయడం ఉంటుందని చెప్పాడు ఆయన. మీరు అంతకంటే టీచింగ్ ఏముందమ్మా. నేను అది చూసిన మరుక్షణం ఆయన సాష్టాంగపడి వెళ్ళి వంట చేసుకున్న బాధ్యత. నేను మళ్ళీ జీవితంలో ఆయన మొహం చూడలే, అయిపోయింది. డాక్టర్ మెడిసిన్ ఇచ్చాడు, రోగం తగ్గింది. డాక్టర్ ఎటుపోతే మనకి గౌరవం ఉంటుందా డాక్టర్ పట్ల? కొత్తగా ఆయన మంచి డాక్టర్ వస్తుంది అంతే తప్ప పోయి ఊరికే నమస్తే సార్ మీ వల్లే నాకు రోగం తగ్గింది సార్, మీరు దేవుడు సార్ అంటే డాక్టర్ ఎలా కొడతాడు. అందుకని గురువుది కూడా ఆ విషయం అర్థం చేసుకుని గురువుని వదిలేయాలి. అంతిమ జీవన్ముక్తి స్థితి గురువు నుంచి విముక్తితోనే కలుగుతుంది. ఎవరెవరు గురువు భావనలో ఉన్నారో సచ్చిరి మీకు విముక్తి లేదండి. గురువుని వదిలేసి ఫస్ట్ ఇమ్మీడియట్గా గురువుని వదిలేయండి. సత్యం అర్థమైతే గురువుని వదిలేయాలి, అర్థం కాలేదా గురువు దగ్గర ఉండండి. ఏదో డిక్లేర్ చేయండి, నాకు సత్యము తెలుసు గురువు కావాలి. అట్లా ఉండదు. రోగం తగ్గిందా మెడిసిన్ పడిపోతుంది, డాక్టరు పడిపోతాడు. రోగం లేదా మెడిసిన్ ఉంటుంది, డాక్టర్ ఉంటుంది, ఇది అనివార్యం. నాకు శ్వాస బాగానే ఆడుతుంది కానీ
టైం పాస్ పెట్టుకుంటుంది ఆక్సిజన్ సిలిండర్ ఎవడదంటారా? ఐ డోంట్ థింక్ సో. ఓషో గురించి ఒక్క లైన్లో చెప్పమంటే ఏం చెప్తారు? అదొక ప్రయోగం. ఈ భూమి మీద నడిచిన శారీరకంగాను మానసికంగాను ఎగ్జిస్టెన్షియల్ గాను ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అది. బీయింగ్ అనట్లే, థింగ్ అంటున్నా. అట్లాంటి శరీరము లేదు, అట్లాంటి కళ్ళు లేవు. ఆ అందం ఏమిటి అసలు? శరీరపరంగా సూపర్. నోరు తెరిస్తే ఎంత బాగుంటుంది అసలు, అద్భుతం. ఏం మాట్లాడుకుని ఇట్లా కూర్చుంటాడు, ఎంత బాగుంటుంది. చక్కగా డ్యాన్స్ చేస్తాడు, బాగుంటుంది. ఈరోజు పొద్దున్నే ఎవరో ఆ ఇన్స్టాగ్రామ్లో పెడితే చూశాను, ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు. నేను వరల్డ్ సిటిజన్. తన ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఇది. ఐఆమ్ ద వరల్డ్ సిటిజన్ బట్ ఐ హ్యావ్ నో ప్లేస్ టు స్టాండ్ ఇన్ ద వరల్డ్. ఇది నా చివరి నమస్కారం మీకు. ఎవడన్నా ఇట్లా చెప్తాడా? ఇంకా బతకాలి, ఇంకా అనుభవించాలని ఉంటుంది. మేబీ ఆఫ్టర్ 4 or 5 days ఐ మే లీవ్ దిస్ ప్లేస్. అంటే ఒక సమగ్రతలో మాట్లాడిన వాడు. సరే, అతని చుట్టూ కాంట్రవర్సీస్ ఉన్నాయి, అతని చుట్టూ ఎనిమిస్ ఉన్నారు, పోలీస్ కేసులు అయ్యాయి, అతను సెక్స్ గురువు అన్నారు. తప్పులెంచేవాడు తల్లిదండ్రులు తప్పులెంచుతున్నాడు. ఇంక ఓషో ఎంత పూచిక పుల్ల. అన్నలో తప్పులెంచాడు, తమ్ముడు ముందు నాయన అంటాడు, నా కోసం ఏం చేసావు అంటాడు. ఇట్లా కన్న తల్లిదండ్రులనే ప్రశ్నించే లేదా తప్పులెంచే సమాజంలో ఓషోని విమర్శించడం పెద్ద విషయం కాదు. కానీ నేను అట్లాంటి దుర్మార్గుని కాదు. నా దృష్టిలో నేను చూసిన ది మోస్ట్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్స్లో ఓషో. నేను నా డాట్ అనే పుస్తకంలో ఓషో గురించి ఒక చిన్న పోయం రాసిన. ఐ వాంట్ టు రీడ్. చిన్న పోయం ఉంటుంది, అది ఒక ఏమంటారు ఫ్రీ వర్స్ లాగా ఉంటుంది. సో ఎన్నెన్నో రాత్రులు నిశీధిలో నీడను, మంచు పగళ్ల కాంతిలో నన్ను నేను చూసుకున్న తెలియక నేనెవరని, అజ్ఞానాంధకారంలో మూలిగాను. అంతులేని ప్రశ్నల సుడిగుండాలను మోస్తూ అడుగు వెనుక అడుగేస్తూ నిగూఢ నిశ్శబ్దపు లోయల్లో, లోతుల్లో, ఏకాంతాల్లో చీకటి చెమ్మకు తడిసి ఎటూ పోలేక, ఎటూ పోయేది లేక, ప్రశ్న తప్ప మరేది సజీవంగా లేక, ఊరికే నిమిత్త మాతృతలో పడి ఉన్నప్పుడు ఓ గొంతు విని దాని తీవ్రత కని చప్పున లేచి మొదటిసారి మనిషిని కాక జ్ఞానాన్ని వెతికాను. ముఖంపై చిరునవ్వుతో మెరిసే కళ్ళ వెనుక అగాధంలోంచి వాణిగా జీవన సారాంశాన్ని జ్ఞాన గంగగా సహజ ప్రవాహంగా పలికిస్తున్న మనిషిలాంటి మనిషి కనిపించాడు. అతను నా తీర్థం అనుకొని అతని మాటల కోనేరులో తనివి తీర స్నానం చేసి తిరిగి జీవన ప్రయాణంలో పడ్డాను. ఓషోకి నా పాదాభివందనం. నేను ఓషోని అనుసరిస్తలేను, నేను ఓషో ఫాలోవర్ని కాదు. నాకు ఓషో అంటే మా అమ్మ ఎట్లా గౌరవము, ఓషో అంటే అట్లా గౌరవం నాకు. ఐ సెలబ్రేట్ హిస్ బ్యూటిఫుల్ లైఫ్. ఓషో చేయని పనులు ఎన్నో చేశాను. పెళ్లి చేసుకున్నాను, ఒక అమ్మాయి ఉంది, వైలిన్ వాయిస్తాను, అంట్లు కడుగుతాను. ఓషో చేసిన ఎన్నో పనులు నేను చేయలేదు. మేమిద్దరం కామన్గా చేసింది అంటే గడ్డం పెంచుకోవడం. అందులో ఆయన చేయింది నేను చేయడం, గడ్డం ముడేసుకోవడం. అట్లా. రమణ మహర్షి గురించి. రమణ మహర్షి అంటే మీ తాత సాధన లేకుండా జీవించాలని చెప్పడానికి వచ్చిన ఒక మహాపురుషుడు. ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మికవేత్తలందరూ సాధన ద్వారా, రమణ మహర్షి సాధనకు అతీతంగా. ప్రశాంతతకు సాధన ఎందుకు? ఆయన చెప్పిన మాట ఎంత దిమ్మదిరిగే మాట. సహజంగా ఉండటానికి సాధన ఎందుకు పోయి అని అడిగాడు. ఇంకా ఆలోచించుకోండి. ఇప్పుడు కాళ్ళు బాగుంటే నడవడానికి సాధన ఎందుకు చేస్తాం? కళ్ళు బాగుంటే చూడడానికి సాధన ఎందుకు? బాగా చూడడం ఉందా? చూడడం ఉందా? చూడడం ఉందంతే. మనం సినిమా చూస్తాం, బాగా అంటే కళ్ళు నలుపుకొని దగ్గర పోయి చూస్తామా? ఇంకా మనం సినిమాని మిస్ అవుతాం. సో సహజంగా ఉండు. తర్వాత రమణ మహర్షి తన యొక్క ఆ అరుణాచలానికి రాకముందు కలిగిన అనుభవమే తనకు ప్రమాణం. అందుకే అరుణాచలం వచ్చిన తర్వాత ఎవడన్నా అరుణాచలం వచ్చి 12 years మౌనంగా ఉండి సాధన చేసిన తర్వాత ఆ ఫలాన్ని కదా ప్రజలకు చెప్పవలసింది. ఎవరో అడిగారు, అరుణాచలానికి రాకముందు ఏం జరిగిందో, అరుణాచలం వచ్చిన తర్వాత ఇంకేమైనా జరిగిందంటే అప్పుడేది ఉందో ఇప్పుడు అదే ఉంది. కానీ 12 ఏళ్ళు మరి అతను ఏం చేశాడు? అప్పుడు కలిగిన అనుభవము నిలబడుతుందా లేదా అన్నది ఆ పాత్రత కోసం వెయిట్ చేయవలసి వచ్చింది. సేమ్ గర్భంలాగే ఉంటుంది. గర్భం రావడం వేరు, నిలబడడం వేరు. ఇప్పుడు గర్భవతి ఏం చేస్తుంది? ఊరికే కూర్చుంటుంది కదలకుండా. ఫుట్బాల్ ఆడదే, ఫైటింగ్కి వెళ్ళొద్దు, గర్భం పోతుంది. అట్లా ఏదైనా ఒక అనుభవము అట్లా ఒక గర్భంలాగా ప్రెగ్నెన్సీ లాగా ఉంటుంది. దానికి నిలబడేటట్టు నువ్వు ఒక వాతావరణం ఇవ్వడమే అతిపెద్ద కష్టం. అందరికీ జ్ఞానోదయం అవుతుంది, నిలబడదు అంతే. ఎట్లా ప్రెగ్నెన్సీ పోతుందో అట్లా జ్ఞానోదయం పోతుంది. అట్లా అది అనివార్యం. రమణ మహర్షి తన శిష్యులు ఎవరికి సాధన ఇవ్వలే. ఎందుకో తెలుసా? తను సాధన చేయలేదు. నేనేదో అదే ఇస్తాను నీకు, వేరేది ఎత్తిస్తాను. ఇప్పుడు నాకు కూరగాయలు అమ్మడం తెలుసు, నా కొడుకు కూరగాయలు అమ్మడం నేర్పిస్తాను, మెడిసిన్ నేర్పిస్తానే ఉంది.
అట్లా అట్లా రమణ మహర్షి ఒకరు ఆనెస్టీతో జీవించింది. నిసర్గదత్త మహారాజు ఒకరు, రమణ మహర్షి ఒకరు, మిగతా వాళ్ళంతా ఎంతో కొంత వేరే వాళ్ళ కోసం సరే ఈ సాధన చేస్తారు. రమణ మహర్షి నిర్ద్వంద్వంగా చెప్పాడు, సాధన చేయాలనుకుంటున్నది ఎవరు, దేనికి సాధన అంటే గుర్తింపు ఉంది, ఆ గుర్తింపు కోసం చేస్తున్నావా, ఇప్పుడు ఉన్నది బాగాలేదని దేనికోసం చేస్తున్నావా, ఇప్పుడు ఏం మిస్ అయింది అసలు, ఇట్లా ఆలోచింపజేశాడు. రమణ మహర్షి ఎప్పుడు బాల్ తీసి నీ కోర్టులో పెట్టాడు, నువ్వే ఆడుకోపో అని. ఏది పట్టనట్టున్నాడు, హాయిగా ఉన్నాడు. అది ఆధ్యాత్మిక పరంగా అత్యంత సహజమైన పరమోత్కృష్టమైన సాధ్యమైన స్థితి అది. కానీ మనిషి మన ప్రపంచంలో అన్ని సాధన ప్రాక్టీస్ చేయని మనం దాన్ని ఎప్పటికీ రమణ మహర్షి అర్థం కాదు. రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చి సీరియస్గా కూర్చుంటున్నారు. అమేజింగ్ పీపుల్. దట్ ఇస్ అగైనెస్ట్ రమణ మహర్షి. హాయిగా కూర్చోవట్లేదు రమణ మహర్షి, ఇట్లా కూర్చున్నాడు హాయిగా, ఇట్లా కూర్చోలేదు. ఎవరు అడిగారు రమణ మహర్షిని, అట్లా అదృశ్య అగోచర తరంలోకి చూస్తున్నారు, దేని చూస్తున్నారంటే నేను కాక ఇంకేమో చూడడానికి నన్ను చూసుకుంటున్నాను. చిన్నపిల్లవాళ్ళకి చెప్పాడు. రమణ మహర్షి ఒకసారి బుక్ చదువుకుంటున్నాడంట. భగవాన్ ఏదో చదువుకుంటున్నారు, ఏం చదువుతున్నారు, నేను ఇంటికి వెళ్ళి చదువుకోవాలి అని ఒక భక్తుడికి ఒక ఉద్వేగం బయలుదేరి కార్టూన్ బుక్ ఉందంట. ఒకటి చాలా సమస్యలతో వచ్చాడు, నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, నాకు ప్రశాంతత కావాలంటే కార్టూన్ బుక్ చదువుకోపోవాలి. ఇది నిజంగా చేశాడు ఆయన. నేను చాలా సాధన చేశాను, నాకు ఏ ఫలితం వాళ్ళు ఎవరు చేయమన్నాడు అంటే, అరే చేసేది నీవే, కాంప్లైంట్ చేసేది నీవే, ఏంది ఇది. అందుకే అతను ఎవరికి ఏ సాధన ఇవ్వలే, అక్కర్లే. ఇప్పుడు నా జీవితంలో నేను చూసిన గొప్ప గొప్ప గురువులు, ఆధ్యాత్మికవేత్తలు, స్పిరిచువల్ సీకర్స్, లేకపోతే ఫిలాసఫర్స్, ఇట్లాంటి థింకర్స్, ఇంటెలిజెన్షియా, ఇట్లా అందరిలో నాకు ఆథెంటిక్గా కనిపించిన జీవితము రమణ మహర్షిదే. నేను రమణ మహర్షిని వ్యక్తిగా చూడడమే లేదు, అది ప్రకృతి స్థితి. ఆకాశం అతను, సముద్రం అయితే ఉప్పు అతను, ఆ లక్షణం అతను. రమణ స్థితి అందరికీ అందుబాటులో ఉంది. అందుకని నేను రమణ మహర్షి గురించి ఎవ్వరు ఈయన ఒక స్టేట్మెంట్, అది నా స్థితిని అనుసంధానం చేసుకుని ఇచ్చింది, ఊహించి చెప్పింది కాదు. ప్రాపంచిక మరకలంటుకోని స్థితి రమణ మహర్షి. ఇప్పుడు నాకు ప్రాపంచిక మరకలు ఏమీ లేవు. నాకు డబ్బు అవసరం కాబట్టి ఏదో చేస్తున్నాను, పుస్తకాలు రాసి వస్తున్నప్పుడు డబ్బు కోసమే నేను ఏం చేస్తలేను. పని చేస్తున్నాను, ఎవరో నన్ను మెచ్చుకోవచ్చు, పేరు ప్రఖ్యాతుల కోసం నేనేం చేస్తున్నాను, అలాగా నటిస్తలేను. నాకు వద్దు, అవన్నీ అబద్ధాలు. పేరు ప్రఖ్యాతులు ఒక అబద్ధం, గుర్తింపు ఒక అబద్ధం, ముఖ్యత ఒక అబద్ధం, పరువు ఒక అబద్ధం, ప్రతిష్ట ఒక అబద్ధం. అది వదిలించుకుంటే సగం హాయి. నేను అందుకే డిక్లేర్ చేసిన, నాకు పరువు లేదు, ప్రతిష్ట లేదు. తద్వారా ఎప్పుడన్నా భవిష్యత్తు అలిగేషన్స్ వచ్చినా పరువు లేదుగా, ఫరక్ లేదు. మా అంటే ఏం చేస్తారు, కుటుంబ సభ్యులు ఇంటికి గెంటిస్తారు. ప్రపంచం చాలా పెద్దగా ఉంది. అందుకే సర్వే జన సుఖినో భవంతు, వస్తే కుటుంబం ఎందుకు అనుకున్నారంటే ఇంట్లో గెంటేసినా చాలా మంది ఉన్నారని చెప్పడానికి. అది అర్థం చేసుకోకుండా అది నా ప్రపంచం చాలా పెద్దది. ఓన్లీ మనుషులే నా బంధువులు, నా స్నేహితులు అనుకోవట్లేదు. బయట మా ఫ్రెండ్ ఉన్నాడు గోగి, వచ్చే తలుపులో బయట ఉంటాడు. వాడు రోజు వచ్చి కాసేపు కూర్చుంటాడు, ఏమి నీళ్ళు అడగడు, అన్నం అడగడు, పెట్టినా తినడు, నన్ను చూసి పడుకుంటాడు. ఇట్లా మనిషి కూడా ఇంత ఒబిడియంట్ గా ఉండడు. దానికి మనిషి అట్లా సంఘంలో లేకపోతే వాడు కేసు వేస్తాడు పోయి. దీనికి తెలియలేదు కాబట్టి నాకు దానికి సరిపోయింది. నిజంగా ఇది అకారణ స్నేహం. అది మామూలుగా అందరితో ఉన్నట్టే ఉంటుంటే హఠాత్తుగా ఎందుకో దానికి ఒక భావన వచ్చి ఒక ఇంటికి వచ్చేసింది. మామూలుగా ఫుడ్ కోసం దేనికోసం వచ్చిందని పెట్టి తినలే. అప్పుడు తింటది, బట్ దానికోసం రాలేదు. జిడ్డు కృష్ణమూర్తి గురించి. జిడ్డు కృష్ణమూర్తి మనుషులు ఒక ప్రయోగం చేద్దాం అనుకున్నారు. ఆ ప్రయోగం బారిన పడకుండా తను తాను రక్షించుకొని సత్యాన్ని సీరియస్గా చెప్పినవాడు. ఇక్కడ అతను ప్రాసెస్ నుంచి బయటకు వచ్చాడు. అతను బుద్ధుని చేద్దామని, అంటే టమాటాని యాపిల్ చేద్దామంటే ఎట్లుంటది, చల్ ఏమో ఆ గుడ్డన్నాడు అంతే. ఎట్లా నీమ్ కరోలి బాబా ఇస్ ఏ ఫాదర్లీ ఫిగర్ టు మీ. నాకు అతను చూసినప్పుడు ఒక అంతులేని వాత్సల్యం. ఇప్పుడు నేను నా బిడ్డను ప్రేమించగలుగుతున్నా అంటే నిమ్మకర్లి బాబా కారణం, రామకృష్ణ పరమహంస కారణం. అంటే నాకు ఆ భావన నాలో బీజం వేయడానికి వాళ్ళు కారణం. అట్లా ఆయన సమక్షంలో అందరూ పిల్లలే. అయ్యో అసలు ఎంత అల్లరి చేస్తారు. ఆయన చుట్టూ చేరుతారు, జోకులు చెప్తారు, ఎవరో వచ్చి తలబడతారు, ఎవరో నీళ్లు తాగంటారు, ఎవరో ఆయనకి ఏదో చేస్తారు. మా ఇంటికి రంటే పోదాం పా. అరే ఇంట్లో ఏమీ లేదు, అరే ఎట్లా మరి ఏదైనా చేసుకొని పోదామని చేసుకొని పోయి వాళ్ళ ఇంటికి తినట్టు. ఇది ఎక్కడిలో లేదు. నేను ఒకసారి చిన్న ఇన్సిడెంట్ చదివాను నేమకర్లి బాబాది.
ఒకసారి చాలా మంది ప్లాన్ చేసుకొని మార్వాడీస్ ఉంటారు కదా, పిలిచారంటే మా ఇంటికి భోజనానికి రమ్మని. సో నీమకర్లి బాబా వెళ్తుంటే ఆ రిక్షా వాళ్ళ కలిసాడు మధ్యన. అప్పుడు కార్లు గీర్లు పెద్ద లేవు కదా. ఆ రిక్షా వాళ్ళ కలిస్తే ఇక్కడికి వెళ్తున్నాం అంటే, ఇట్లా ఒక ఇంటికి భోజనానికి పిలిచారు, మరి మా ఇంటికి రావచ్చు కదా అంటే, అక్కడికి వెళ్తున్నాను కదా, అక్కడ తిందాం. సరేనండి, ఇది మిమ్మల్ని దింపుతాను. అదంతా ఎందుకో డౌట్ వచ్చి, నువ్వు ఇక్కడే ఉండు చూద్దాం. లోపలికి వెళ్ళగానే ఆయన ముందు ప్లేట్ పెట్టి మాదినంటే అని ఒకరు స్వీట్, ఒకరు పప్పు, ఒకరు పచ్చడి, ఒకరు రోటీ అన్ని వేశారంట. వేసిన తర్వాత నీమకర్లి బాబు ఏం చేశాడంట, అన్నిటినీ కలిపాడంట. మొత్తం పిసికి ఒక ముద్ద తిని అందరికి ప్రసాదంలో పెట్టాడంట. పెట్టి సబ్ బోలో ఓం జయ జగదీశ్ హరే అంటే అందరు ఓం జయ జగదీశ్ హరే, సబ్కో నమస్కారం చెప్పి బయటకు వచ్చి ఆ రిక్షా వాళ్ళతో చెప్పాడంట, ఆకలి తిందాం అంటే ఇది వాళ్ళంతా వాళ్ళ ఈగోల కోసం పెట్టారు నాకు. ఇంట్లో ఏముంది అంటే రోటీ హే, కుछ ఆచార హే, చలో ఓం జయ జగదీశ్ హరే. పోయి చక్కగా వాడిది వాడు ఈయన మంచిగా పుష్కలంగా తిని అక్కడనే వండుకొని వచ్చింది సాయంత్రం. అట్లా అంటే నాన్ సీరియస్ అప్రోచ్. ఇంకోటి ఆశ్రమంలో డబ్బులు అట్లా ఏముండవు. ఇప్పుడు అన్ని ఆశ్రమాలు అంతా వ్యాపారం అయిపోయింది. అది బాగుంటుంది చూడడానికి స్టార్ హోటల్ లాగా, కానీ ఆధ్యాత్మికత నిలబడదు అక్కడ. నాకు స్పెషల్ డ్రీమ్ ఇచ్చాడు మా గురూజీ. మా గురూజీ నాకు ఫస్ట్ రోలో ఉంటాడు ఎప్పుడు. మా గురువు పక్కన ఇదంతా మళ్ళీ ప్రపంచం వచ్చేసింది. అట్లా గురువు అంటే మనిషి కాదు, గురువు అంటే అది జ్ఞానము, ఒక ఆత్మస్థితి, అది అన్ని చోట్ల ఉంది. బుచ్చారెడ్డి సార్ ఎట్లా ఉందంటే, నేను శరీరం మీద ఉన్న మచ్చలన్నీ కడిగేసుకున్నా, ఎట్లా చూసుకున్నా ఏ మచ్చ లేదు. కానీ ఎక్కడో డౌట్ ఉంది, ఎక్కడో నా కంటికి కనబడని చోట మచ్చ ఉందని. ఇప్పుడు నేను నా చేయిని చూస్తా, నా గుండు మీద అయితే కనబడదుగా. అట్లా ఉన్న ఒక్క డాట్ తీసేసినవాడు బుచ్చారెడ్డి అని. అట్లా అప్పటికి నేను బాగున్నాను. రీసా ఒక అనామకుడు, ప్రకృతి పరంగా ప్రపంచకంగా ఒక వయలినిస్టు. ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాను, పాడ్కాస్ట్ చేస్తున్నాను. నేను భవిష్యత్తులో చిన్న బిజినెస్ చేస్తే బిజినెస్ మ్యాన్గా కూడా ఉంటాను. కానీ వాటిలో చిక్కుకోకుండా ఉండడం అనేది ఇప్పుడు వయలినిస్ట్ అనేది ఒక వ్యవహారిక సత్యం. ఎప్పుడు వయలిన్ పక్కన పెడితే అనామకుడు, తింటున్నప్పుడు ఈటరు, ఆపేస్తే అనామకుడు, భార్యతో ఉంటే భర్త భార్య పోగానే అనామకుడు. సో అనామకత్వం నా రియల్ నామరూపరహిత స్థితి అనామకత్వం. మన ఒరిజినల్ స్టేట్ అది నాది కాదు, అందరిది. నామం ఉందనుకున్నవాడు, నాకు పేరు ఉందనుకున్నవాడు అనామకుడే. వాడు అనవసరంగా ముసుగేసుకొని తిరుగుతున్నాడు, ఆ ముసుగును అందరూ గుర్తించాలని తాపత్రయపడుతున్నాడు. ఆ అబద్ధం నుంచి బయటకు వచ్చేసాను. ఈ ప్రపంచంలో నన్ను గుర్తించకపోయినా నేనున్నాను. నేను ఒక తత్వముగా ఎప్పుడు ఉంటాను భూమి మీద, దానికి మరణం లేదు. ఇప్పుడు నేను శరీరం అనుకుంటే పోతాను, నేను ఆనందం అనుకుంటే అది అన్ని చోట్ల ఉంది. అది నా బిడ్డలో ఉన్నాను, నా కుక్కలో ఉన్నాను, అట్లా అన్ని చోట్ల ఉన్నాను. ఇది అందరి అనుభవం. అనుకుంటే స్టార్ట్ అవుతుంది. డాక్టర్ అనుకుని డాక్టర్ అయ్యావు, అరే ఆనందాన్ని అనుకుని ఆనందాన్ని కాలేవా? ప్రకృతిలో ఏది పుట్టడం లేదు, ఏది మరణించడం లేదు, ప్రతిదీ రూపాంతరం చెందుతున్నాయి అంతే. ఈ స్టేట్మెంట్ని అనుభవపూర్వకంగా ఇచ్చిన వాళ్ళు కొందరైతే, అది విని నిజమే కదా అనుకునే వాళ్ళు ఇంకొందరు. వాడు ఏదైనా ఇంకోటి ఏదైనా చెప్తే దాని కూడా నిజమే అనుకుంటాడు వాడు. అది వాడి ఇచ్చా. అది విషయం అది కాదు. అనుకునేవాడు ఏదైనా అనుకుంటూ ఉంటాడు, దానికి ఒక ఎండ్ లేదు. ఇప్పుడు ఈ చిట్ ఫండ్ కంపెనీ మంచిది అని చెప్తే అవునా అని పోతారు. అంతలో ఇంకో నుంచి దీనికంటే మంచిది ఇంకోటి ఉంది, అక్కడికి పోతాడు వాడు. సత్యం అనేది నీలో టెస్ట్ చేసుకోవాల్సింది, నమ్మేది కాదు. నమ్మకము మతము, సత్యము మతాలకు అతీతమని. సో మనస్సు ఎండ్ అయిన తర్వాత ఉన్నదేమిటో చూస్తున్నాం అంతే. ఇదేం పెద్ద బ్రహ్మ పదార్థము కాదు, గొప్ప విషయము కాదు, లేదా అట్లా అనుభవిస్తున్న వాడిని గొప్పగా చూడవలసిన అవసరము లేదు. జస్ట్ ఓకే, ఇలా వెయిట్లెస్గా ఉండొచ్చా అని తెలుస్తుంది నన్ను చూస్తే. ప్రాబబ్లీ అంత గొప్ప జ్ఞానం అంటే ఏమి లేదు. ఎంత గొప్ప జ్ఞానైనా స్ట్రెస్ ఉందనుకో, వాడికి ఈ విషయం అర్థం కాదు. సో జీవితంలో స్ట్రెస్ ఒక అబద్ధం అని తెలుసుకో. స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది? లక్ష్యం వల్ల వస్తుంది, నీ గురించి నీకున్న ఫేక్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వస్తుంది. వాటిని పక్కకు తీసేసి చూడు ఒకసారి. నువ్వు కోల్పోయేది ఏమిటి అసలు? ఎన్ని ఉన్నా నీకు అల్టిమేట్గా ఉండవలసింది ఏంటో తెలుసా? నీ చేతులు ఇట్లా ఇట్లా అంటే ఎవడు తాకొద్దు, ఇది నువ్వు ఓరుకుంటావు. అది 1000 సంవత్సరాలు పోరాడి నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా హాఫ్ అన్ అవర్ తర్వాత దూరం జరుగు అంటావు. అంత బ్రూటల్గా ఉంటుంది లైఫ్. కన్న కొడుకు కాలేస్తే ఒట్ట మీద ఇట్లా తీసి పక్కన పెట్టి దుప్పటి పడుకుంటారు. ఒక చార్లీ చాప్లిన్ సీన్ ఉంటుంది, ద కిడ్ అని. అది ఎంత ఇంటెలిజెంట్ ఉంటుందంటే, చూశారు మీరు? అందులో ఒక బిట్ ఉంటుంది బేట. చార్లీ చాప్లిన్ ఒక కొడుకుని చిన్న బాబుని అడాప్ట్ చేసుకుంటాడు. ఎంత కూడా వీడు మనిషే కదా, వాడికి సొంత అవసరాలు ఉంటాయి.
ఒక మోటల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక చిన్న బెడ్ మీద పడుకుంటారు అనమాట. చాలు పడుకుని ఉంది ఆ పిల్లవాడికి ముద్దు పెట్టి ఒక దుప్పటి మొత్తం ఆ పిల్లడికి కప్పుతాడు. కప్పి గుడ్ నైట్ అని చెప్పి వీడు అడ్డం పడుకొని ఆ దుప్పట్లు ఆడేసుకొని పడుకుంటాడు అంతే. అంటే దుప్పటి కప్పావు కానీ నువ్వు పడుకుని ఇట్లా అంటే మొత్తం దుప్పటి నీ మీదకి వచ్చింది, వాడి మీదకి పోయిందన్నా కూడా ధ్యాస కూడా నీ నిద్ర నువ్వు పోతున్నావు అంతే. అట్లా ఎవడి స్వార్థంలో వాడు ఉంటున్నాడు ఇక్కడ. తనకు ఇబ్బంది కలిగేంత, తన ప్రశాంతతని పోగొట్టుకునేంత ప్రగతి ఎందుకు, పీకులాడుకునేంత ప్రేమలు ఎందుకు? దానికంటే నోరు మూసుకొని ఎవరి రూమ్లో వాళ్ళు కోట రూమ్లో ఉన్నట్టు ఉంటే హాయి నా దృష్టిలో మంచిగా ఉంటుంది. ఇక్కడ ఉన్నది పీకులాడడానికి కాదు, మనం వీలైతే సమస్య ఏంటో గుర్తించి తొందరగా సాల్వ్ చేసుకోవాలి. దాన్ని చిలికి గాలివాన చేసి కుటుంబ కక్షలుగా మార్చుకొని మా వంశము నీ వంశము ఇట్లా తొడలు గుట్టి అంతా పిచ్చి. అది తప్పనన్ను పిచ్చి అంతే. అది కొందరికి కిక్కిస్తుంది, వాళ్ళు అట్లాగే ఉండాలంతే. వాళ్ళ చుట్టూ భజన పరులు ఉంటారు, వాళ్ళు చెప్పేదాన్ని సమర్థిస్తూ ఉంటారు. తద్వారా ఎప్పటికీ అతనికి సత్యం తెలియకుండా మోసం చేస్తారు. వీడు తెలుసుకోవాలని అనుకోడు. అందుకని ఒక ప్రిన్సిపల్ ఏమిటి, మీకు జీవితం అర్థమైతే మీరు మెల్లగా ఏకాంతంలోకి వచ్చి పడతారు. మీకు సపోర్ట్ సిస్టమ్ అక్కర్లేదు, మీరు స్వయం ప్రకాశముగా ఉంటారు. ఒక దీపము ఏ సపోర్ట్ లేకుండా వెలుగుతుంది, అట్లా దాని నుంచి కాంతి ప్రసరిస్తుంది. అట్లా మీరు కనుక ఆ స్థితిలో ఉంటే మీ నుంచి ప్రసరించవలసింది ప్రసరిస్తుంది, చేరవలసింది చేరుతుంది అంతే తప్ప మీరు ప్రత్యేకంగా ఒకరి కోసం చేసేది ఏముండదు. మీరు చేసే లార్జర్ గుడ్లో చాలామంది బెనిఫిట్ అవుతారు. మీరు ఇట్లా అన్నం వండుకుంటే ఇది తింటారు 2-3 అంతే, నీకోసం వండాను అనేది ఏముండదు. ఇది తత్వానికి సంబంధించిన రాగం. ఏ తీరుగనను దయచూపెదము తత్వం. ఇందులో ఒక రకమైన ఆర్తి ఉంటుంది. ఏదో నా కోసం చేయరా బాబు. ఇది ఆర్తి. కొంచెం మంచి జుబిలెన్స్ అంటే మోహన. గోపాలుడే మోహనలు వేణువుల గోపాల గోపాలుడి. ఇది ఒక మంచి, ఇట్లా మంచి జుబిలెన్స్ ఉంటుంది. ఒక అమ్మాయి అబ్బాయి 5 ఏళ్ళ తర్వాత కలుసుకుంటున్నారు, చెంగు అనుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఈ రాగం అనేది ఒక అట్లా. తర్వాత విరహం ఉంది, కళ్యాణి. మూలుగు
గంభీరమైన రాగాలు భైరవి. ఇది ఒక గంభీరమైన స్వరాలు అన్నమాట. ఇంకా మళ్ళీ బోల్డని ప్రయోగాలు ఉన్నాయి. వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం ఆకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణ కోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తా శూన్య ఉపదేశసారం శ్రీసామృతవాక్యం రమణాని స్థితి నాదయం రమణా స్థితి. నువ్వు ఎంత సత్యం చెప్పినా ఎదుటి వ్యక్తి వాడు మానసిక అవస్థ నుంచి తీసుకుంటాను. ఒక చిన్న ఇది మానసిక అవస్థ గురించి నాకు బాగా ఇంటలెక్చువల్ ఫ్రెండ్ ఒక అతను ఉండే. అతనికి పరిచయం వల్ల నాకు చాలా టర్మాయిల్ జరిగింది. వీడియో ఉన్న నన్ను నాశనం చేయడానికి వచ్చాడా అన్నట్టు అనిపిస్తుంది టైంలో. తర్వాత అతనికి ఆ ఉద్దేశం లేదని తెలుసుకున్నాను. ఒకసారి గాడ్ ఫాదర్ సినిమా నాకు ఇచ్చాడు. యూ హ్యావ్ టు వాచ్ దిస్ మూవీ మ్యాన్, ఇట్స్ గ్రేట్ మూవీ. నేను ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత నాకు పరమ బోర్ వచ్చింది. ఒక ఆ మెహదీపట్నం దగ్గర ఒక హోటల్లో కూర్చొని భోజనం చేస్తుండగా హఠాత్తుగా నేను అన్నాను, గాడ్ ఫాదర్ సినిమా నా అసలు నచ్చలేదు, బోరేసింది. అప్పుడు ఆయన చెప్పిన జవాబు ఇప్పుడు నేను చెప్తున్న జవాబు అలాగే అనిపిస్తుంది. ఫస్ట్ మేబీ ఆఫ్టర్ 5-6 years నీకు అర్థమవుతుంది అన్న. అంటే నువ్వు బాలేవు కాబట్టి నీకు ఇంకా అంత మానసిక ప్రజ్ఞ రాలేరా బాబు. ఆ షార్ట్స్, ఆ రైటింగు, ఆ స్క్రీన్ ప్లే, ఆ క్యారెక్టరైజేషను, నువ్వు ఎంతసేపు తొడలు కొట్టే హీరోలను చూసావు కానీ ఆస్తమా ఉండి దగ్గులేసి ఇట్లా అనుకుంటే వీళ్ళని చూడలే నువ్వు. అక్కడ ఏం చెప్తున్నాడు గాడ్ ఫాదరు, బెడ్ మీద ఉన్న వాడి కంటి చూపుకి ఒక దేశం వణికిపోతుంది. అట్లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని పోర్ట్రే చేశారు. సో ఆ స్థాయిలో నువ్వు ఆలోచించడం టైం పడుతుంది. అప్పుడు నువ్వు ఘోరంగా అఫెండ్ అయ్యి అన్నం వదిలేసిపోయింది, నన్ను ఇన్సల్ట్ చేస్తావా అని. ఇప్పుడు చెప్తున్నా మిత్రమా, యు ఆర్ రైట్. ఇప్పుడు నేను చెప్తున్నా నా జీవితంలో నేను చూసిన గ్రేటెస్ట్ మూవీస్లో గాడ్ ఫాదర్ ఒకటి. గాడ్ ఫాదర్ ఇంత కూడా మారలే, అట్లే ఉంది అది. నేనే మారినా, నేనే మాటికి చూసిన. ఇప్పుడు నేను సినిమా తీయాలనుకుంటున్నా. నిన్న రాత్రే ఈ కుక్క వచ్చి ఏదో చేస్తే, మనం ఎలాగూ హీరోలు హీరోయిన్లు అవి చేయలేదు కాబట్టి నేను ఒక ప్రయోగం అట్లా ఈ భోగి నేను కలిసి ఒక సినిమా చేస్తే ఎట్లుంటుంది, మొబైల్ తోటే ఇట్లా పోస్టర్ మీద కుక్క ఉంటుంది, నేనుంటా, సినిమా పేరు కుక్క ఎవరు అని. అట్లా కుత్తా కౌన్ అని ఎందుకు ఉన్న ఖ్యాతి పోయి ఎక్కడో మూలకి పరిమితం అయిపోయి నెక్స్ట్ నేను 5 ఏళ్ళ దొరక నేను
నన్ను కలవాలంటే సావాలి. అలాగని కలవనని కాదు, నేను చెప్పను ఎక్కడ ఉందని అంతే. తెలుసుకున్నవాడు వస్తాడు. నాకు చిన్న పొలంలో గుడిసేసుకుని ఉండాలి ఉంది, అక్కడ మీరే కూరగాయలు మంచిగా. ఇప్పుడు నువ్వు వచ్చావు ఇట్లా ఇట్లా వంట చేసుకుంటే ఈ మధ్యలో వంట స్టార్ట్ చేసి ఇట్లా పీకరా పెట్టా ఎంత బాగుంటుంది అసలు. ఇది కదా లైఫ్. ఈ ఆర్టిఫిషియాలిటీ ఎందుకు, ఎవడో ఏదో అనుకుంటాడని ఎందుకు, నాకైతే వద్దు అది. నువ్వు పర్వంతా పోని మనం చేసే పనుల వల్ల మనం హాయిగా ఉంటే చాలు. ఒక్కటి మన వల్ల ఒకరికి ఫిజికల్గా కానీ మానసికంగా డిస్టర్బ్ కాకుండా చూద్దాం, అది మనకున్న సామాజిక బాధ్యత. రెండోది మనం వ్యక్తిగతంగా కొన్ని చేయవలసిన సేవలు ఉన్నాయి. ఇప్పుడు నాకు గోసేవ చేయాలనుంది, చేస్తానేమో. చేయాలంటే ఉత్త గోసేవ అని చెప్పుకోవడానికి రాదు, అది నిజంగా జెన్యున్గా చేయాలి. ఖచ్చితంగా నేను నెలకు ఒక 10,000 20,000 నేను సంపాదించి గోవుల తిండి కోసం జమ చేయాలి. అప్పుడు నాకు వచ్చి దాంట్లో కొంత, అప్పుడు నాకున్న ఫ్రెండ్స్ని అడుగుతాను, నెలకు 100 రూపాయలు ఇస్తావా? ఇస్తా అంటే చెప్పి నీ పేరు రాసుకుంటా. నేను మళ్ళీ అడగను, నువ్వే నాకు ఫోన్పే చేయాలి, నువ్వు చేయకపోతే ఏం అడగను. అట్లా ఇట్లా ఒక 20 మంది అయితే నేను కొంత డబ్బు జమ చేస్తాను. లైఫ్ అంతా దాన్ని కొనసాగించే విధంగా చేయాలి. ఎందుకంటే మనం అడుగుతాం నోరు తెరిచి, గోవు అడగదు. రెండోది కుక్క ఎక్కడన్నా బతుకుంది, గోవు బతకలేదు, అది చాలా వల్నరబుల్ ప్రాణి. ఇట్లాంటివి కొన్ని చేయాలని ఉంది. అట్లా అన్నదానం రోజుకు 10 మందికి చేయాలి. అన్నదానం కాదు, భోజనం షేర్ చేసుకోవడం. అసలు దానం అనేది చాలా పెద్ద మాట, మనకి ఎందుకది పాపం దాక్కుతుంది. ఏదో మనమే ఎన్నో దానాలు తీసుకుంటున్నాం అందరి నుంచి, మళ్ళీ అన్నదానం పైసల దానం తీసుకొని అన్నదానం చేస్తున్నది. అన్నదానం కాకుండా షేర్ చేసుకోవడం, మనం తినే భోజనం రోజు 10 మంది. ఇప్పుడు మీరు వచ్చారు నాతో పాటు భోజనం నేనే చేయాలి. మళ్ళీ అదే ఒక పనుని పెట్టుకొని ఏ చేసినవారా, ఏం రా ఉప్పు తక్కువైంది అట్లా మళ్ళీ ఈ రూబావు వద్దు. మనమే అందరం కలిసి ఇప్పుడు ఇట్లా కూర్చుందాం, ఇట్లా కూరలు దొరుకుకోవాలి, ఇట్లా చేసుకోవాలి, ఏదో రుచి పచ్చిందా తినేసేయాలి, అట్లా ఒక ప్రసాదం లాగా. ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తాను. అది కూడా అవకాశం ఉండి లైఫ్ అంతా కొనసాగించగలిగే ఒక స్థితి నాకు తెలుస్తుంది, అప్పుడు చేస్తాను. లేకపోతే చేయను. ఏ రిగ్రెట్ లేదు. ఏం చేయకపోయినా మహానుభావులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు చేస్తారు. ఒకవేళ నేను లీడ్ తీసుకోవాలనుకుంటే ఇట్లా గ్రౌండ్ ప్రిపేర్ అయితే చేస్తాను. దానికోసం ఏ అడ్డదారులు తొక్కవలసిన అవసరం. ఇవన్నీ చిన్న లక్ష్యాలు. ఇవి రమణ స్థితి బాగుంది, జరిగేది ఎలాగో జరుగుతుంది. రమణాశ్రమంలో ఎంతోమందికి అన్నదానం, రమణ మహర్షిని అడుక్కున్నాడు పోయి, అటు న్యాచురల్గా జరగాలి. అక్కడ ఎవరు ఓనర్ కాదు. అందుకే నారాయణ సేవ నారాయణది. అది ఎవడన్నా ఒకడు అన్నం పెట్టిన తర్వాత ఒక్కరన్నా వచ్చి అడుగుతారా, పప్పు బాగుందా, అన్నం బాగుందా, నీళ్లు తాగుతావా, దగ్గు వస్తే ఎవరు అసలు నీ జోలికే రాడు. నీకు ఇట్లా అన్నం వేస్తే ఆ క్షణమే నీతో విముక్తి బాధ్యత. ఆ స్థితిలో చేయాలి. మళ్ళీ ఇది పేరు ప్రఖ్యాతుల కోసం ఇలా చేస్తే నాకు అవార్డు వస్తుందంట, పేపర్ మీద ఫామ్ రాయరా, వాళ్ళకి ఇచ్చిరా పో, నెక్స్ట్ అవార్డు ఇస్తారు. వచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకొని సాధారణంగా హాయిగా దిగిస్తే బాగుంది. అట్లా ఉండాలని ఉండట్లే, అట్లా జరిగింది అంతే. అది అందులో నా ప్రమేయం ఏమీ లేదు. నా అన్వేషణలో ఇది మిగిలింది. అది విశ్వనాథ్ సత్యనారాయణ అన్నట్టు రామాయణం ఎంతమంది రాసినా నేను తిరిగి రాస్తున్నాను, ఇలాగైతే నేను రోజు తిన్న నోటి నుంచే మళ్ళీ తింటున్నట్టు అన్నాడు. అంటే ఎన్నిసార్లు తిన్నా బోర్ వస్తుంది, అట్లనే ఎన్నిసార్లు రాసినా ఆయన ఎంతో ఆలోచించి ఆ ఉపమానాన్ని ఇచ్చాడు. మా బుచ్చడి సార్ నాకు నచ్చలే, తిండితో పోల్చాడు విశ్వనాథ్ సత్యనారాయణ, నాకు నచ్చలే అన్నాడు. నేను నాకైతే నచ్చింది సార్, చాలా దగ్గరగా ఉంది సత్యానికి అని చెప్పాను. ఏమో నువ్వు ఆయన ఒకటి పో అన్నాడు ఆయన. ఆ జోక్ ఏంటంటే 4 ప్రొఫెసర్లు రైల్వే స్టేషన్కి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అందులో ట్రైన్ రాలేదు, లేట్ డిలే ఉంది, ఒక 3 hours తర్వాత వస్తుంది. మరి ఏం చేద్దామని అందరూ కూర్చున్నారు. అక్కడ ఒక అమ్మ టీ అమ్ముతుంది. ఆ అమ్మ టీ చేస్తుంటే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది వాళ్ళ వృత్తి గురించి, రోజు చేసే పనుల గురించి మాట్లాడుకుంటున్నారు. సైన్స్లో ఏ అప్డేట్ వచ్చిందో వీడు చెప్పాడు. అట్లా మధ్య మధ్య టీ తాగుతున్నారు. చూస్తుంటే నాకు గంట గడిచింది, 2 hours గడిచింది, 2.5 hours అయింది. ఎవ్వరు లేరు స్టేషన్లో. కుయ్యని కూతబెట్టి ట్రైన్ వచ్చి ఆగింది. ఓన్లీ 5 seconds ఆగింది. అందరూ బ్యాగులు తీసుకుని పరిగెత్తారు. 3 ఎక్కారు, ఒకడు ఎక్కలేకపోయాడు. అతను మళ్ళీ వచ్చి కూర్చొని ఇంకో టీ అమ్మ అంటే, ఏం బాబు రైలు మిస్ అయిందని బాధపడుతున్నావు అంటే, కాదమ్మా వాడు నన్ను ఎక్కించడానికి వచ్చాడు. ఈ డిస్కషన్లో మర్చిపోయారు వాళ్ళు. అట్లా చూడాలి మరి. అట్లా మనము ఏం చేయడానికి వచ్చినామో అది మర్చిపోయినాం. ప్రతి మనిషి ఆనందంగా హాయిగా పుట్టడానికి వచ్చాడు. పోతే పోనీయి, వస్తే రానియ్యి, ఉంటే ఉండనియ్యి, సస్తే సావనియ్యి. అది లైఫ్. నువ్వు మధ్యలోకి రాకు. అట్లా సస్తా అంటే నా పేరు రాయకు అని నువ్వు చేసే అపూర్వమైన సేవ అదొక్కటే. నువ్వు చచ్చి నన్ను చంపకు. అట్లా అంటే ఎంట్రీ క్లోజింగ్ ఏముండదు, మీకు అయిపోతే ఆపేడు. ఫార్మల్ గా మళ్ళీ కలుద్దాం, మళ్ళీ అలాగే కలుస్తాం. కలవకపోయినా ఏ ప్రాబ్లం లేదు.
అది అంతే. ఇప్పుడు నువ్వు ఉన్నట్టు ఇట్లుండబ్బా, వెరీ లిబరేటింగ్ థాట్ అది. నిజానికి చిన్నప్పుడు ఉన్నంత క్రియేటివిటీ మనిషి పెరిగే కొద్దీ ఆ క్రియేటివిటీ అంతా ఈ చుట్టూ ఉన్న సమాజం కండిషనింగ్ చేసి దాన్ని చంపేసి అవును మళ్ళీ ఏమైనా కోరిక ఉంది అంటే మళ్ళీ ఆ స్థితిలోకి తిరిగి వెళ్ళడం తప్ప ఇంకేం లేదు. బాగుంది. అలాంటి స్థితి అప్పుడప్పుడు మీ వీడియో కనిపించినప్పుడు కనిపిస్తుంది కాబట్టి ఊరికే ఇప్పుడు ఒక పిల్లోడు వాడికి వాడే ఆడుకునేటప్పుడు ఇంకొక పిల్లోడు వచ్చి ఆడుకుంటే వాడికి ఇంకొంచెం ఆనందం అంతే. కానీ వాడి ఆనందం ఎప్పుడు అలానే ఉంటుంది. అంతే ఉంటుంది. సో అలా ఒక పిల్లోడు ఇంకొక పిల్లోడు వచ్చి కలిసి ఊరికనే సరదాగా మాట్లాడాం ఆడుకున్నాం అన్నట్టు ఫీలింగ్ అంతే. దీనికి గొప్ప మీటింగ్ అని లేదు, ఏమీ లేదని లేదు. నా కాంటెంపరీ వరల్డ్ లో నేను కలిసిన వ్యక్తుల్లో నువ్వు చేసిన వ్యాఖ్య పరమోత్కృష్టమైంది. సో నేను దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నా. అదేం ప్రాపగండ కాదు, నువ్వేం ఎవరి కోసమో చెప్పలే, సత్యం చెప్పావు. బాగుంది, అట్లా ఉండు. నెక్స్ట్ కలిస్తే అక్కడనే కలుద్దాం. మళ్ళీ అక్కడే ఇక్కడ ఏదైతే ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.